ఇమాం మౌజన్లకు 90 కోట్ల రూపాయలు విడుదల చేసిన కూటమి సర్కార్. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన 24 గంటల్లోనే ఇమాం మౌజన్లకు జీతాలు ఇవ్వడానికి 90 కోట్ల రూపాయలను విడుదల చేసింది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి వాళ్లకు ఎగ్గొట్టిన 2024 ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన వేతనాలను కూడా కూటమి సర్కారు వచ్చిన తర్వాత విడుదల చేయడం జరిగింది. 2024 జూలై నుంచి డిసెంబర్ దాకా వారికి ఇవ్వాల్సిన జీతాలని 2025 ఫిబ్రవరిలోనే కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు చెల్లించాల్సిన 9 నెలల జీతాలతో పాటు జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టి పారిపోయిన 3 నెలల వేతనాలు కూడా కలిపి ఒకేసారి వారి ఖాతాలో జమ చేయడానికి కూటమి ప్రభుత్వం 90 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన 24 గంటల లోపే ఇమాం మౌజన్ల ఖాతాల్లోకి గౌరవ వేతనాలు జమ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లెగిస్తే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటే నొక్కి నొక్కి అరిసి గొంతు పగిలిపోయేలా చెప్తూ ఉంటాడు. ఆ వర్గాలకు ఏమీ చేయకపోగా ఆ వర్గాలను మోసం చేసి ఓట్లు వేయించుకుని గెలిచి వాళ్ళ నెత్తిని ఎక్కి తొక్కి ఏ రకంగా వాళ్ళని హింస పెట్టాడో చూసాం. కనీసం ఇమాం మౌజన్లకు జీతాలు కూడా ఇవ్వకుండా పారిపోయిన జగన్మోహన్ రెడ్డి ఆ మైనారిటీల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు ఆ జగన్ రెడ్డికి. తప్పుడు వాగ్దానాలు చేసి తప్పుడు మాటలు చెప్పి వాళ్ళని మోసం చేసి వాళ్ళ చేత ఓట్లు వేయించుకుని రంజాన్ తోఫా ఎగ్గొట్టాడు, ఇమాం మౌజన్ల జీతాలు ఎగ్గొట్టాడు, వక్ఫ్ భూముల్ని దోచుకు తిన్నాడు, ఆఖరికి 3 నెలల జీతాలు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టి పారిపోయాడు. అవన్నీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి ఖాతాలో జమ చేసి వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కూటమి ప్రభుత్వం. హజ్ యాత్రికులకు వెళ్ళే యాత్రికులకు కూడా సహాయం చేయలేకపోయాడు. కూటమి ప్రభుత్వం ₹1,00,000 వారికి ప్రకటించి వారికి సౌకర్యాలు కల్పించి హజ్ యాత్రికుల మన్ననలు పొందింది. మైనారిటీ వర్గాలకి ఎప్పుడు చేసిన నాడు తెలుగుదేశం ప్రభుత్వం, నేడు కూటమి ప్రభుత్వమే చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డిది వైఎస్ రాసినటువంటి మాటలు మాత్రమే అయితే చేతల రూపంలో వారికి సహాయపడింది, సహాయం చేస్తున్నది, సహాయం చేయబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారే అని గుర్తు చేసుకోవాలి.